ఆ రోజు చెప్పాను కదా, ఒక దంపతులు ఇద్దరు ఉంటారు, వారికి 7 పిల్లలు, 5 మగ పిల్లలు, 2 ఆడపిల్లలు అని. సో వారు చివరి స్టేజ్లో వాళ్ళ దగ్గర ఎవరు ఉండరు. 7 కూడా 7 ఖండాల్లో, ఐ మీన్ 7 ఖండాల్లో ఉన్నటువంటి దేశాల్లోకి వెళ్ళిపోయి స్థిరపడిపోయారు, బాగా అభివృద్ధిలోకి వచ్చారు. ప్లస్ ఇండియా గొప్పతనాన్ని కూడా చెప్తూ వారి వారి యొక్క వృత్తులలో చాలా అంటే చాలా బిజీ అయిపోయారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు చివరి స్టేజ్కి వచ్చేసరికి ఒక్కళ్ళు కూడా లేరు వాళ్ళ దగ్గర. సో అటువంటి సమయంలో భార్యాభర్తలు ఇద్దరు అనుకుంటున్నారు, ఎవరిని పిలుద్దాం, ఎవరు వస్తారు ఏంటి అని చెప్పేసి అడిగితే ఫస్ట్ పెద్ద కొడుకు ఫోన్ చేశారు. నా నాన్నగారు నాకు కుదరదు ఏమనుకోవద్దన్నారు. రెండో కొడుకు చేశారు, సేమ్ డైలాగ్. మూడో కొడుకుకి సేమ్ డైలాగ్. నాలుగో కొడుకుకి సేమ్ డైలాగ్. 5వ కొడుకుకి సేమ్ డైలాగ్. ఏమండి కొడుకులందరూ మనకి బిజీ అని చెప్పేసారు, ఏదైనా ఉంటే చూసుకోండి అది ఇది అంటున్నారు. కాకపోతే మనల్ని అక్కడికి రమ్మంటున్నారు కదా, మరి ఏం చేద్దాం అది ఇదంటే అప్పుడు ఆయన అన్నాడు, ఒకసారి ఆడపిల్లని కూడా అడుగుదాం, 2 పిల్లల్ని కూడాను, వాళ్ళు ఏమంటారో చూద్దాం అని చెప్పేసి ఫస్ట్ చిన్నమ్మాయికి ఫోన్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ అబ్బాయి చేస్తే కొంచెం రివర్స్ వచ్చింది కదా, ఇక్కడ చిన్నమ్మాయి చేద్దాం అని చెప్పేసి చిన్నమ్మాయి చేస్తే నాన్న తప్పకుండా నాన్న వస్తామని చెప్పింది. చాలా సంతోషించింది. సో మళ్ళీ పెద్దమ్మాయికి కూడా చేశారు, తప్పకుండా నాన్న మేము వచ్చి మీతో పాటు ఉంటామని చెప్పేసి వాళ్ళిద్దరు కూడాను అక్కా చెల్లెలు ఇద్దరు మాట్లాడుకొని వెంటనే ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చేసి వాళ్ళ నాన్నగారితో అమ్మగారితో, అంటే వాళ్ళేం మంచాన్ని పడలేదు, కానీ మంచం పడక ముందే వాళ్ళు ఆ లైఫ్లో అంటే ఆ పిల్లలు పెంచినటువంటి తీరు కానీ వంశానురాగాలు కానీ ఎక్కడెక్కడో దేశాల్లో ఉండి పెరుగుతున్నటువంటి వాళ్ళు ఒకసారిగా మేము పిలవంగానే వచ్చారు అని చెప్పేసి చూసారా, వాళ్ళు గెలిచారు ఆ తల్లిదండ్రులు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అమ్మ అన్నయ్యలందరికీ ఫోన్ చేసాము, ఎవరు కూడా వాళ్ళు బిజీ అన్నారు, కానీ మీరు మాత్రం వచ్చారు, చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ పిల్లలిద్దరిని కూడా కౌగిలించుకొని చాలా ఒక భావోద్వేగమైనటువంటి ఇదిని వాళ్ళ ముందు ఇచ్చేసరికి ఆ పిల్లలిద్దరు ఒకటే అన్నారు, అమ్మ మీరు మాకు జన్మనిచ్చారు, అలాగే మంచి చదువునిచ్చారు, మంచి భర్తనిచ్చారు, ఐ మీన్ పెళ్లి చేసి మంచి ఫ్యామిలీని ఇచ్చారు, ఇన్ని చేసిన మీకు చివరి దశలో మీతో ఉండటం నిజంగా మాకు అదృష్టం, ఇంతకన్నా ఏం కావాలని చెప్పేసి చేసినప్పుడు నిజమే కదా, తల్లిదండ్రులకి చివరి స్టేజ్లో మనం ఉంటే ఎక్కే వేరు. థ్యాంక్ యూ.